పాప మీతో ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడేదా? ఏ రోజు లేదు. అంటే ఎందుకని? అంటే తల్లి ప్రేమ అనేది ఎక్కడికి ఎన్ని దేశాలు దాటినా ఏం దాటినా ఎన్ని సముద్రాలు దాటినా తల్లి అనేది పిల్ల వెతుక్కుంటారు. తల్లి పిల్లని వెతుక్కుంటది. మరి మీరు ఎందుకు ఫోన్లలో కూడా ఎందుకు మాట్లాడుకోలేదు? మేము బాబు చిన్నకున్నప్పటి నుంచి దూరం చేసాం. ఓకే. పాప ఇటు మా అత్తగారింటి కాడ ఉండిపోయింది, బాబు నా తోటి వచ్చేసి. అయితే ఏ రోజు కలుగుతూ లేదు, ఏ రోజు అయినా రాలేదు నా దగ్గరికి. మీరు కూడా ఏం మాట్లాడాలని ట్రై చేయలేదా? ఏ రోజు కలవలేదు, నాకు ఫోన్ లో కూడా మాట్లాడాలి. పాప కోసమని మీ ఆయనకి మీరు ఎప్పుడు ఫోన్ చేయలేదా? చేస్తే ఇక పాప కూడా లేపది, ఆమె కూడా ఎవరు లేపదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. చిన్నప్పటి నుంచి అంత ఆగమైపోయిందంట. చిన్న ఉంది పాప. ఇంకొక విషయం నాకు అర్థం కాని ఏంటంటే, మీ ఆయన చూస్తే నోట్ల నాలుక లేదా మరి ఉందా తెలియదు. ఒక పెళ్ళాము ఇట్లా చేస్తుంది, ఒక బిడ్డను చంపేదాకా 26-28 ఏళ్ళ బిడ్డను చంపేదాకా తీసుకొస్తున్నాడంటే ఆయనని అసలు ఏంది మీతో ఎట్లుండేది ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో గొడవ పెట్టేది, నా హెల్త్ బాగా లేకుంటే గొడవ పెట్టేది. గొడవ పెడితే తర్వాత ఏం చేసినట్టు మనం పెద్ద మనిషి ద్వారా ఏరే బంధం ఉంచారు. ఏరే బంధం వస్తే బాబు నాకెళ్ళి చేసారు, పాప ఆమెకెళ్ళి చేస్తే చిన్న పాప మా అత్తగారి ఇంటికాడ మా మరిది మా యారాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అమ్మ మీకు ఇప్పుడు వేరే పెళ్ళయిందా? ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోద్దు. కాలేదు, మీరు మీ బాబుని పెట్టుకొని బతుకుతున్నారు. నా బాబుని పెట్టుకుని నేను పని చేసి కూలి పని చేసి. మీ ఆయన డబ్బులు పంపిస్తున్నాడా? నా 4,000 వస్తుంది, నెలకి 4,000 మీకు ఇచ్చేసి పాపనట్టు తీసుకెళ్లారు. పాపని ఇన్ని సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు, పాప కూడా మాట్లాడడానికి ట్రై చేయలేదు. మీ సవితి ఆమె అంటారు కదా, మీ చెల్లెలు గారు న్యాయం చేసుకున్న రెండో ఆమె మీతో ఎప్పుడైనా మాట్లాడిందా? ఏ రోజు లేదు. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మీ మరిది గారు వాళ్ళు గాని మీ వాళ్ళు మాట్లాడతారా మీతో? వీళ్ళు మాట్లాడతారు. మా కొడుకులు, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు, మా యారాలు మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. ఏ రోజు మాట్లాడలేదు. ఇంకా అలాంటి వెళ్ళిపోయారు, మీరు ఇటే ఉన్నారు. సో మరి ఇప్పుడు ఫైనల్ గా చూస్తే మీరు 9 నెలలు మోసి మీరు కన్నది, కానీ మీరిద్దరు విడిపోవడం వల్ల, మీరిద్దరు చేసిన తప్పు వల్లనే ఇవాళ అమ్మాయి ప్రాణాలు పోయాయి అంటే మీరేమంటారు? అదే మీరిద్దరు కష్టమో నష్టమో కలిసి ఉంటే ఆ పాప ప్రాణం ఇవాళ ఉండేది. అది ఆ పాప నా చేతికి పంపిస్తే నేను ఎక్కడైనా కూలి చేసి నాలుగు చేసి ఏ వాళ్ళకైనా పెళ్లి చేద్దాను. ఎవరు కూడా చంపాలని తీసుకెళ్లరమ్మా. మీరిద్దరు విడిపోవడం వల్లనే ఇలా జరిగిందని అంటే మీరు ఏమంటారు? ఆమెకి జైలు శిక్ష చేయాలి, ఆమెకి బయట తీయవద్దు. ఓకే, నాకు అర్థమైంది మీ స్టేటస్ ఏంటని చెప్పేసి. సో ఫైనల్ గా నిన్న మీ పాపను చూడడానికి వచ్చారా మీరు? ఏమనిపించింది పాపను చూసిన తర్వాత? అనిపిస్తుంది పాపకు అక్కడి నుంచి ఎప్పుడు చంపలేదని అంటుంది. మరి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఎందుకు, దేని వల్ల పెట్టింది, దీని ఏమో మేము పోయిందా, చిన్నప్పటి నుంచి ఈమె సాధిందా అని బాధ అనిపించింది. కడుపు బాధ కొడుతుంటుంది. ఓకే, సో ఫైనల్ గా ఆమెకు శిక్ష పడాలంటారా? ఆమెకు శిక్ష పడాలి, బయట అయితే వెళ్ళదు. ఆమె ఏ రోజైనా శిక్ష పడాలి. సో అంటే ఇప్పుడు ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు, మీకు చెప్పే చేసుకున్నాడా? మీరిద్దరు విడాకులు తెలియదు, అంతా అయిపోయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.